చాలా ఆవేశం తన్నుకొస్తుంది. అసలు వాడిని మీరు అరెస్ట్ కాదు పోలీసులు చేయాల్సింది, మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటామని బహిరంగంగా డిమాండ్ చేసినటువంటి ప్రాంతాలు ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో పబ్లిక్ ఆ రకంగా జరిగిన వెంటనే ఆ రకమైన ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో ఫస్ట్ సాయికృష్ణ సంబంధించినటువంటి అంశం పట్ల చర్చకొచ్చింది. పోలీసులు ఏంటి, పోలీసులు తీరేంటి, పోలీసులు వ్యవహరించిన వ్యవహారం ఏంటి, నాగరాజు గతంలో ఎలా పనిచేశాడు, ఇప్పుడు ఏం పనిచేశాడు అనేటువంటి చర్చించిన వాళ్ళే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి, పోలీసులు తమ పని తాము చేయాలి అనేటువంటి డిమాండ్ను కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నారు. అయితే శాంతి భద్రతలు కాపాడడం అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు ఏ అధికారైనా ఎవరైనా సరే చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు, తీసుకునే హక్కు ఎవరికీ లేదు మన భారత రాజ్యాంగం ప్రకారం. సో అలాంటి సందర్భాల్లోనే ఈ రకమైన విమర్శలు, వివాదాలు తెరపైకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సిఐ నాగరాజు, సాయికృష్ణ వీళ్ళిద్దరికే ఈ అంశం పరిమితం కాలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కులాల కుంపటి రాజేసేటువంటి వాళ్ళకి ఇదొక చక్కటి అంశంగా వాళ్ళు భావించారు. ఎందుకంటే దీన్ని బలంగా తీసుకెళ్ళి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అందరినీ కూడా ఇరకాటంలో పెట్టాలి అనేటువంటిది వాళ్ళ టార్గెట్. సో ఈ ప్రక్రియలో ఒకదాని వెంట ఒకటి, ఒకరి వెంట ఒకరు మొత్తం కూడా దీని వెనకే డ్రైవ్ చేసి సో ఇది రాష్ట్రంలో ఒక పెద్ద అంశంగా మార్చేశారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో సహజంగా ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు, తప్పు ఏదన్నా చోటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడట్లేదు ఈ ప్రభుత్వం, లేదా హోంమంత్రి ఏం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు, సీఎం ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించేటువంటి వాళ్ళు, ప్రశ్నించే మీడియా, ప్రశ్నించేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈ అంశానికి వచ్చే తలకే ఒక భిన్నమైన వాదనని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో అది రైటా, రాంగా, లేకపోతే ఎవరు చేసింది రైటు అనేటువంటిది ఖచ్చితంగా సిట్ విచారిస్తోంది, న్యాయస్థానాలు కూడా తేలుస్తాయి, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరేం చేసినా ఫైనల్గా న్యాయస్థానంలో ఇది నిలబడాలి. ఇప్పుడు కూడా గౌరవ హైకోర్టు ఖచ్చితంగా ఈ నెల 29వ తేదీ లోపల సాయికృష్ణకు సంబంధించి ఎక్కడున్నాడు ఏంటి అనేది పోలీసులు ఎంక్వైరీ చేసి ఆయన ప్రవేశపెట్టాలి అనేటువంటి అంశాన్ని ఆదేశించడంతో ఇప్పుడు ఈ కేసు ఇంత తీవ్రంగా లోతుగా విచారించి వాస్తవాలు వెలుగు తీయాల్సినటువంటి పరిస్థితి కూడా ఆసన్నమైంది. ఎందుకంటే గౌరవ హైకోర్టుకి ఖచ్చితంగా చెప్పాలి. సో ఆయన మిస్ అయ్యాడా, లేకపోతే ఆయన ఉన్నారా, లేరా, ఏం జరిగింది అనేటువంటిది కూడా. సో ఈలోపు ఈ అంశాలన్నీ వచ్చేసాయి. సో ఓకే, ఒక అంశంలో అతను రౌడీ షీటరు, అతను తప్పులు చేశాడు, అతని ప్రవర్తన పైన విమర్శలు ఉన్నాయి, అవన్నీ అందరికీ తెలుసు. అయితే ఎలా జరిగింది ఇన్సిడెంటు అనే కాడికి వచ్చేటప్పటికి సో ఈ విషయంలో పోలీసులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అయితే వాస్తవాలు ఏంటి అనేది తేలితేనే సో ఎవరు చేసింది తప్పు, ఎవరు చేసింది రైటు ఏంటి అనేది తెలుస్తుంది. కానీ ఈ లోపలే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్ విచారణ జరుగుతుంటే కూడా ఒక్క అరెస్ట్ కూడా చేయరా, మీరేం చేశారు ముఖ్యమంత్రి సిబిఎన్ గారు అంటూ ట్వీట్ చేశాడు. సో ఇవాళ చేశారు, సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది సిట్. సో ఇప్పటి వరకు ఏ అయితే విమర్శలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ప్రభుత్వం ముందే చర్యలు తీసుకుందో ఆ సిఐ నాగరాజుని ప్రస్తుతం సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం చేయబోతోంది సిట్ అదుపులోకి తీసుకున్న తర్వాత? ఇప్పటికే ఆయన పైన బిఎన్ఎస్ సెక్షన్ 103(1) అలానే 127(4) ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదు చేస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన కేసు అవుతుంది, విచారిస్తారు, బహుశా అరెస్ట్ కూడా చేసి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది సిట్టు అధికారికంగా తేల్చాలి. అయితే సో ఈ లోపు ఇప్పుడు ఏం జరుగుతోంది? సో నాగరాజును ఎవరెవరు విచారిస్తున్నారు, ఏం విచారిస్తున్నారు, నాగరాజు దగ్గర ఎలాంటి సమాచారం తీసుకోవాలని సిట్ భావిస్తోంది. సో ఇంకోవైపు నాగరాజు అరెస్టుకు పైన నిరసనగా విజయవాడలో ఏం జరుగుతోంది అనేది కూడా మా కొలీగ్ ప్రసాద్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మొత్తానికి సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు, ఒక్క అరెస్ట్ కూడా లేదు అని
మాజీ ముఖ్యమంత్రి జగన్ క్వశ్చన్ చేస్తూ వచ్చారు. సరే ఆయన క్వశ్చన్ చేశారని కాకపోయినా ఆల్రెడీ సిట్ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మొన్నటి నుంచి మనం చూసాం సిట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా.